సో ఈ సంక్రాంతికి వచ్చేసిన 5 తెలుగు సినిమాలు చూసేసాను. నా దృష్టిలో ఈ సంక్రాంతి విన్నర్ ఏంటో తెలుసుకుందాం రండి. సో ద 5th ఫిల్మ్ గోస్ టు ద రాజా సాబ్. సినిమాలో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనిపించింది. అండ్ ఆల్సో కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుందనిపించింది. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఆ పర్ఫార్మెన్స్ వచ్చే వరకు 3.5 గంటలు ఆగమట్టి చేశారు. ఈ కామెడీ అస్సలు ఎక్కలేదు, నాకు నవ్వే రాలేదు. ఇక్కడ కూడా హీరోయిన్స్ అనవసరంగా ఉన్నారంటే ఫీలింగ్ వచ్చింది. ఎడిటింగ్ కూడా చాలా చాపీగా ఉంటది. అండ్ ఆల్సో ప్రభాస్ గారి చాలా వరకు ఫేస్ రిప్లేస్మెంట్స్ ఉంటాయి అనమాట. దాని వల్ల నాకు సినిమా అంత ఎక్కలేదు. సో రాజా సాబ్ ఇస్ ద లాస్ట్ ఫర్ మీ ఫర్ సంక్రాంతి. అండ్ నంబర్ 4 గోస్ టు భరత మహాశైలకు విజ్ఞప్తి. సినిమాలో మంచి కామెడీ ఉంది. రవితేజ గారి ఫిల్మ్ చాలా రోజుల తర్వాత బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. సునీల్ గారు, వెన్నెల కిషోర్ వీళ్ళందరి కామెడీ చాలా బాగా పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు తీసుకున్న కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, చీటింగ్ చేశాడు హస్బెండ్, దానికి సరైన రిజల్యూషన్ ఎండింగ్ ఇవ్వాలి అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఎంత బాగా నవ్వుకున్నా గానీ నువ్వు తీసుకున్న ఎలిమెంట్ ఆగం పట్టించినావు కాబట్టి దిస్ ఇస్ ఎట్ మై 4th ప్లేస్. అండ్ నంబర్ 3 గోస్ టు అనగనగా ఒక రాజు. సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది భయ్య. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా బాగా నవ్వించింది. ముఖ్యంగా ఇది 1 man షో అని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి గారు అద్భుతంగా చేశారు. జోక్స్ ఉన్నంతసేపు నవ్వుతూ కూర్చున్నాను. ప్రాబ్లం ఏంటంటే జోక్స్ ఆగిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సినిమా సడన్ గా సీరియస్ అయిపోయింది, సేవియర్ ట్రోప్ లోకి వెళ్ళిపోయింది, అంత బాగా ఎక్కలేదు. అందుకే అనగనగా రాజు ఇస్ ఎట్ 3rd ప్లేస్ ఫర్ మీ. అండ్ నెంబర్ 2 గోస్ టు మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. నాకు సినిమా పిచ్చి నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కామిక్ టైమింగ్ తోటి, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి నార్మల్ స్టోరీని ఎక్స్ట్రాడినరీగా చేశారని ఫీలింగ్ వచ్చింది అనమాట. నాకైతే మాత్రం పిచ్చి నచ్చండి. ఆయన చాలా రోజుల తర్వాత ఇద్దిరా మాకు కావాల్సిన మెగాస్టార్, ఇద్దిరా చిరంజీవి గారి గురించి మేము మిస్ అవుతున్నాం, ఇలా తీయాలరా చిరంజీవి గారితో సినిమా అన్నట్టుగా కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. సీక్వెన్స్ వైజ్ గా వేరే లెవెల్ లో నచ్చింది నాకు. లాస్ట్ వరకు కూడా మామూలు ఎంజాయ్ చేయలేదు. నాకైతే మాత్రం థియేటర్ లో వేరే లెవెల్ పండుగ అనిపించింది అన్నట్టు. సో మనశంకర్ వరప్రసాద్ గారు ఈజ్ ఎట్ 2nd ప్లేస్ ఫర్ మీ. అండ్ దిస్ ఇయర్ సంక్రాంతి విన్నర్ ఫర్ మీ ఈస్ నారీ నడుమ మురారి. ఈ సినిమా మీద నేను ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయాను. అమ్మ బాబో ఏమన్న సినిమానా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక క్లారిటీ తోటి, అద్భుతమైన కామెడీ తోటి, ప్రతి 20 నిమిషాలకు ఒక షాక్ ఇస్తూ అద్భుతంగా అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్ లో నరేష్ గారి సిచ్యువేషన్ ఒకటి అనుకుంటే దానికి ఇంకా చాలా చాలా మంచి సీక్వెన్సెస్ పెట్టుకున్నారు. కామెడీ లాస్ట్ వరకు బాగా నవ్వించారు. అండ్ ఆల్సో వాళ్ళ ప్లాట్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా, కన్వల్యూటెడ్ గా అండ్ అద్భుతంగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లాస్ట్ లో వచ్చింది. బట్ ఇట్ ఈస్ ద సంక్రాంతి విన్నర్ ఫర్ మీ. సో 5 సినిమాలలో మీ సంక్రాంతి విన్నర్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి.